కంచె గచ్చిబౌలి భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ తెలంగాణ భవన్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఇందులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని, ప్రకృతిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూముల అమ్మకమా, భూముల అమ్మకాలు వెంటనే సేవ్ హెచ్యులెండ్, సేవ్ హెచ్యులెండ్, ప్రొటెక్ట్ విరమించుకోవాలి, 400 ఎకరాలు ఇమిడియట్లీ ఆపాలి, భూముల అమ్మకాన్ని ఆపాలి, భూముల అమ్మకాన్ని ఆపాలి. కంచె గచ్చిబౌలి భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ తెలంగాణ భవన్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఇందులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని, ప్రకృతిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సేవ్ హెచ్యులెండ్, సేవ్ హెచ్యులెండ్, ప్రొటెక్ట్ విరమించుకోవాలి, 400 ఎకరాలు ఇమిడియట్లీ ఆపాలి, భూముల అమ్మకాన్ని ఆపాలి, భూముల అమ్మకాన్ని ఆపాలి, భూముల అమ్మకాన్ని ఆపాలి, ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలి, ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపాలి. యూనివర్సిటీ భూముల అమ్మకమా, మేమేమన్నా గుండాలమా రేవంత్ రెడ్డి? మేమేమన్నా నక్సలైట్లమా? మేము విద్యార్థులమే. ఇది మా హక్కు. మా ల్యాండ్ కోసం మేము పోరాడుతుంటే నువ్వెవడు రేవంత్ రెడ్డి? మా భూములు నువ్వు లాక్కోవడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చాడో రేవంత్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా. మా భూముల కోసం మేము పోరాడుతుంటే నువ్వు పోలీసులను పంపించి అరెస్టులు చేపిస్తావా? మేమేమైనా గుండాలమా? నువ్వు పోలీసులు పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో, ఎంతమందిని పంపిస్తావో పంపించుకో రేవంత్ రెడ్డి. అయినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేదు. మా ల్యాండ్ ఏదైతే ఉందో మా ల్యాండ్ మాకు కావాలి రేవంత్ రెడ్డి. ఇక్కడ 500 వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ స్పీసెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యాంపస్. కానీ మోగ జీవులని చూడకుండా సరే, ఎంత ప్రాణాలు పోతున్నా సరే మొత్తం డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. మొత్తం ఓవర్ నైట్ మొత్తం బుల్డోజర్లు 50 పైన బుల్డోజర్లు తెప్పించి మరి ల్యాండ్ మొత్తం డిఫారెస్టేషన్ చేపిస్తున్నాడు. ఎన్ని జింకలు చనిపోతున్నాయి రేవంత్ రెడ్డి. మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఆ వీడియోలను చూస్తే రేవంత్ రెడ్డి నీకు అర్థమవుతుంది. మూగ జీవులు నొప్పండి నీకు తెలుస్తుంది. నువ్వు ఒక మనిషి అయితే నీకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి, మొత్తం నొప్పి తెలుస్తుంది రేవంత్ రెడ్డి. మా భూములు మాకు ఇచ్చినంత వరకు మేమైతే వదిలేదు లేదు చెప్పాలనిపిస్తూ ఉంటుంది.